మనం లంచ్ చేసిన తర్వాత టమ్మీ ఫుల్గా తిన్నా సరే లాస్ట్కి ఏదైనా స్వీట్ తినాలని అనిపిస్తుంది. ఆ క్రేవింగ్స్ చాలా మందికి ఉంటాయి. ఏదైనా మనం గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటే కనుక ఫస్ట్ నోరు తీపి చేసిన తర్వాత మనం గుడ్ న్యూస్ చెప్తాం. ఎందుకు అంటే ఎంత డల్గా ఉన్న వాళ్ళైనా ఎంత నీరసంగా ఉన్న వాళ్ళైనా ఫస్ట్ స్వీట్ కొంచెం నోట్లో పడగానే మనకి ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే మనం సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఏదైనా గుడ్ న్యూస్ చెప్పేటప్పుడు మంచిగా వింటారు అండ్ హ్యాపీ మూడ్ వచ్చేస్తుంది అని చెప్పి స్వీట్ ఇస్తారనమాట. సో ఈరోజు మన షో కూడా ఫస్ట్ ఒక సూపర్ స్వీట్తో స్టార్ట్ చేయబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా షోలోకి వెళ్ళిపోదామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం నేను మిస్ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చేసుకోబోయేది దిలీపా పాయసం. దిలీపా పాయసం పెసరపప్పు ఇంకా బెల్లం పాలతో చేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ స్వీట్. దీనికోసం మనకి మెయిల్ రాసింది స్వాతి. హాయ్ స్వప్న, ఏం చేస్తున్నారు? హాయ్ స్వాతి, నేను బాగున్నాను, నేను షోలో ఉన్నాను, వంట చేస్తున్నాను. స్వప్న, నేను ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ తీసుకొని వచ్చాను. అదేంటంటే దిలీపా పాయసం. చాలా బాగుంటుంది. నేను రెసిపీ షేర్ చేస్తున్నాను. నా కోసం ఈ రెసిపీని మీకోసంలో చేసి చూపించండి అని చెప్పేసి స్వాతి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా స్వాతి గారు, నేను ఆల్రెడీ మెయిల్లో చదివాను, ప్రాసెస్ అంతా తెలుసుకున్నాను, చేసేస్తాను. మీరు కూడా ఫాలో అయిపోండి. దిలీపా పాయసంకి కావాల్సిన పదార్థాలు చెప్తాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. బెల్లం పొడి, కిస్మిస్, పెసరపప్పు, జీడిపప్పు, పాలు, ఇలాచి పొడి, నెయ్యి. సో ఫస్ట్ పొయ్యి మీద ఇక్కడ ఒక బాండి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఒక గిన్నె ఉంది. ఇందులో మనం నీళ్లు పోసి ఫస్ట్ మరగనిద్దాం. జస్ట్ పెసరపప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నీళ్లు పెట్టాను. అలాగే ఇక్కడ బాండీ ఉంది కదా, ఇందులో ఫస్ట్ నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ మనం వేయించేసుకుని పక్కన పెట్టేసుకుంటే లాస్ట్లో యాడ్ చేసేసుకోవచ్చు. మనకి కిస్మిస్ ఇంకా జీడిపప్పు ఫ్రై కావడానికి సరిపడా నెయ్యి వేసుకున్నాను. ఇందులో మీకు కావాలి అంటే బాదం వేసుకోవచ్చు, చిరోంజి వేసుకోవచ్చు, ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్ ఇంకా జీడిపప్పు వేస్తున్నాను. కిస్మిస్తో పాటు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేద్దాం. జీడిపప్పు దూరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను బౌల్లోకి తీసేసుకున్నాను. ఈ మిగిలిన నెయ్యిలో పెసరపప్పు వేసేద్దాం. ఒక చిన్న కప్పు పెసరపప్పు. పెసరపప్పు ఎంత చిన్న పిల్లలైనా, ఇప్పుడు 6 monthsకి పిల్లలకి మనం సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాం కదా, సో అప్పటి నుండే మనం పెసరపప్పుని ఉడికిచ్చేసి కట్టు నీరు లాగా ఉంటుంది కదా, ఆ వాటర్ తాగించవచ్చు. లేదా మనం అన్నం స్టార్ట్ చేసిన తర్వాత పెసరపప్పుని ఫస్ట్ పెట్టండి. ఎందుకంటే పెసరపప్పు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో పిల్లలకి మంచిది ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. దిలీపా పాయసం గురించి స్వాతి గారు నాకు రెసిపీ పంపించిన తర్వాత ఒకసారి కనుక్కుంటే, దిలీపా పాయసంని శ్రీరాముడి ముత్తాత కాలంలో యాక్చువల్గా చేశారంట. ఇప్పటికి కూడా పూజలు చేసేటప్పుడు, అంటే సంతానం కోసం పూజలు చేసేటప్పుడు దిలీపా పాయసం చేసి నైవేద్యంగా పెడతారంట. సో తెలుసుకున్నాను అండ్ చాలా చాలా టేస్టీగా ఉండే రెసిపీ అనమాట. చూడండి, పెసరపప్పు దూరగా వేగింది కదా. ఇప్పుడు పెసరపప్పుని మనం పక్కన పెట్టుకున్న నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నీళ్ళు పెట్టాను కదా, ఇందులో వేసేస్తున్నాను. నీళ్ళలో పెసరపప్పుని వేగనివ్వాలి. సో ఇప్పుడు ఈ గిన్నె తీసేసి పెసరపప్పుని ఇటు షిఫ్ట్ చేసేసుకున్నాం. చక్కగా నీళ్ళల్లో పెసరపప్పు బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు మనం పెసరపప్పుతో పాయసం చేస్తున్నాం కదా, మనం దేంతో పాయసం చేసినా, సేమియాతో చేసినా, రవ్వతో చేసినా, లేదా బియ్యంతో చేసినా, నీళ్ళల్లో ఫస్ట్ వేసి బాగా ఉడికిపోయిన తర్వాతనే మనం స్వీట్ని యాడ్ చేయాలి. అది బెల్లం పొడి అయినా సరే, చక్కెర అయినా సరే. ఎందుకు అంటే వన్స్ స్వీట్ యాడ్ చేసామనుకోండి ఇంకా ఉడకడం ఆగిపోతుంది. సో పెసరపప్పు కంప్లీట్గా ఉడికిన తర్వాతనే తీపి యాడ్ చేసుకోవాలి. సో అయితే పెసరపప్పుని ఇలా వేయించైనా వేసుకోవచ్చు, లేదా ముందుగా నానబెట్టేసుకోవచ్చు.
చక్కగా పెసరపప్పు నానబెట్టేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది. కాకపోతే ఇలా నెయ్యిలో పెసరపప్పు వేయించిన తర్వాత వేస్తే టేస్ట్ ఇంకా మరింతగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో రెగ్యులర్గా మనం గేదె పాలైనా వేసుకోవచ్చు, ఆవు పాలైనా వేసుకోవచ్చు. ఇన్ కేస్ పాలు వద్దు అనుకుంటే కనుక కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. పెరుపప్పు పాయసం అని ఆల్రెడీ మనం చేసాం కదా, అందులో అయితే స్వచ్ఛంగా కంప్లీట్గా కొబ్బరి పాలే వేస్తారు. కానీ ఈరోజు మనం చేస్తుంది దిలీపా పాయసంలో గేదె పాలే మనం వాడతాం. ఇందులో కూడా మీకు కావాలి అనుకుంటే చిక్కటి కొబ్బరి పాలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ కావాలి అంటే చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసి బాగా బాయిల్ చేస్తే కనుక సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు పెసరపప్పుని మనం నీళ్ళల్లో వేసేసాం కదా, నీళ్ళల్లో కంప్లీట్గా పెసరపప్పు ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. పెసరపప్పు మనం 1 కప్పు తీసుకుంటే 1.5 కప్పు మనం బెల్లం పొడి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఎక్కువ వేసుకుంటే స్వీట్ ఎక్కువ అయినా సరే మనం స్వీట్ తినలేమండి. సో కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ బెల్లం తురుము, పాలున్నాయి, అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. స్వీట్లో ఖచ్చితంగా యాలకుల పొడి ఉంటేనే ఆ స్వీట్ టేస్ట్ ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అంత టేస్టీగా ఉంటే కొబ్బరి పాలే వేయొచ్చు కదా స్వప్న, ఎందుకు మరి గేదె పాలు వేయడం అంటే, అథెంటిక్ స్టైల్లో చేయాలి అంటే మనం గేదె పాలే వేసుకుంటాం. ఇలాగే ఇదే టేస్ట్ మనం నైవేద్యంకి పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా రెగ్యులర్ పాలే వేసుకోవాలండి. అండ్ రఘువంశం గురించి చెప్పుకోవాలి అంటే మనం ఎవరైనా గురించి ఇప్పుడు మంచి కొడుకు కావాలి అంటే రాముల వారిని ఉదాహరణగా తీసుకుంటాం. అండ్ బ్రదర్స్ గురించి చెప్పాలి అంటే రామలక్ష్మణుల గురించి చెప్పుకుంటాం. మంచి భర్త రావాలి అంటే రాముల వారి గురించే చెప్పుకుంటాం. సో చాలామంది ఎప్పుడు చూసినా రాముల వారి గురించి మాట్లాడుతూ ఉంటారు. నాకు చాలా చాలా ఇష్టం అండి రాముడు అంటే. మామూలుగా అందరూ రాముల వారు ఎందుకు సీతని అనుమానించాడు, అలా ఎందుకు పెట్టారు అంటున్నాను. కానీ సీత వైఫ్ నుండి చూస్తే కనుక అసలు ఎంత బ్లైండ్గా రాముల వారు ఏది చెప్పినా సరే అని చెప్పేసి అలా ఫాలో అయిపోతూ ఉంటుంది కదా. సో మంచి వైఫ్ని ఉదాహరణ తీసుకోవాలి అంటే కూడా సీతమ్మ వారిని మనం తీసుకోవచ్చు. అంత పెద్ద రాముల వారు సీతమ్మని ఎలాంటి కష్టాలు లేకుండా బయటికి రాలేదు. వాళ్ళు రఘువంశంలో పుట్టారు, రాజవంశంలో పుట్టారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటుంది లైఫ్ అనుకుంటాం. కానీ వాళ్ళు పడిన కష్టాలని చూస్తే మనమున్న లైఫ్లో మనం అనుభవిస్తున్నవి చాలా చాలా తక్కువ. లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు. అసలు అలా ఉన్నా కూడా అది కరెక్ట్ కాదు. సో లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా ఇంతే, నా లైఫ్ ఇంతే అనుకోకుండా వచ్చిన దాన్ని ఎలా మనం క్లియర్ చేసుకోవాలి అని ఆలోచిస్తే కనుక లైఫ్ ఎప్పుడు బాగుంటుందని నేను అనుకుంటాను. నేను అలాగే ఫాలో అవుతాను. పెసరపప్పు ఇలా మెత్తగా ఉడికిపోవాలి. కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బెల్లం పొడి వేసేసాను. మామూలుగా వేరే స్వీట్ కన్నా పెసరపప్పుతో స్వీట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువే బెల్లం పడుతుంది, ఎందుకంటే పెసరపప్పు స్వీట్ లాగేస్తుంది. సో బెల్లం వేసిన తర్వాత కాస్త ఉడికాక అప్పుడు లాస్ట్లో మనం పాలు యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులో సగం డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను, సగం ఏమో గార్నిష్కి. అలాగే ఇలాచి పొడి కూడా ఇప్పుడు మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉడకనిద్దాం. ఇలా బాగా ఉడకాలి. ఎప్పుడైనా సరే బెల్లంతో మనం పాలు వేసి చేసేటప్పుడు లాస్ట్లో పాలు యాడ్ చేయాలి, లేదంటే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా కిందకి దించేసి లాస్ట్లో పాలు కలిపితే అస్సలు విరగవు. ఇంకా చక్కగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలేవి ఇప్పుడు ఇందులో వేసేసుకోవడం. కన్సిస్టెన్సీ చూసుకొని మీకు ఎంత థిక్నెస్ కావాలో చూసి అన్ని పాలు యాడ్ చేసుకోవడం. కాస్త చల్లబడ్డాక చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఫైనల్ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాం. సో ఇలా
పైనుండి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే దిలీపా పాయసం రెడీ అయిపోయినట్టే. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. దిలీపా పాయసం తయారీ విధానం: ముందుగా గిన్నెలో నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పు కిస్మిస్ని వేయించి పక్కన పెట్టుకొని అదే వేడి నెయ్యిలో పెసరపప్పుని దూరగా వేయించుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అందులో బెల్లం పొడి వేసి ఫ్రై చేసి పెట్టుకున్న సగం డ్రై ఫ్రూట్స్, ఇలాచి పొడి కూడా వేసి బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టుకొని సరిపడా పాలు పోసి బౌల్లోకి షిఫ్ట్ చేసి పైనుండి మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే దిలీపా పాయసం రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం మిర్చి స్ప్రింగ్ రోల్ చేస్తున్నాం. దీనికోసం మనకి వనజ గారు మెయిల్ రాశారు. హలో స్వప్న గారు. హాయ్ వనజ గారు. స్వప్న గారు, నేను నార్మల్గా ఏదో ఒకటి తినడానికి ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళినప్పుడు ఒక దగ్గర మిర్చి స్ప్రింగ్ రోల్ అని నేమ్ కనిపించింది. అదేంటో ఇంట్రెస్టింగ్గా ఉంది అని వెళ్ళి ట్రై చేశాను. నాకైతే చాలా నచ్చింది. ఈ రెసిపీని మీకోసంలో చేయొచ్చు కదా ప్లీజ్ అని చెప్పి వనజ గారు మనకి మెయిల్ రాశారు. మిర్చి స్ప్రింగ్ రోల్ నిజానికి మీరు మెయిల్ పంపించిన తర్వాత నాకు కూడా కొత్తగా నేను విన్నాను. సో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో సరే అని నేను మా టీం ఆల్రెడీ చేసాము. ఈజీ ప్రాసెస్లో ఇంట్లో చేసుకునేలాగా రెసిపీ అయితే మా దగ్గర ఉంది. మరి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకొని రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మిర్చి స్ప్రింగ్ రోల్ తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. బజ్జీ మిర్చి, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, చీజ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కొత్తిమీర, పెరి పెరి పౌడర్, మైదా పిండి, అలాగే ఫిలో షీట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మిర్చి బజ్జీకి మనం పచ్చిమిర్చిని ఎలా చేసుకుంటాం. బజ్జీ మిర్చి తీసుకోవాలి. లావుగా ఉన్నది తీసుకుంటే మనకి ఎక్కువ కారం ఉండదు. మధ్యలోకి కట్ చేసేసి లోపలున్న గింజలు తీసేసుకోవాలి. ఇలాగే అన్ని మిరపకాయల్ని తీసేసుకోవాలి. మిరపకాయలు తీసిన వెంటనే, అంటే కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే కాస్త ఉప్పు పెట్టామనుకోండి చేదెక్కకుండా ఉంటాయి. లేదంటే మిర్చి చేదెక్కుతాయి అనమాట, అప్పుడు బాగుండదు. బజ్జీలు చేసినా ఏం చేసినా ఈ సైజు బజ్జీలకైతే బాగుంటుందండి మిరపకాయ. మరీ లావుగా ఉన్నదైతే అసలు కొంచెం కూడా కారం ఉండదు, అంత టేస్టీగా ఉండవు. మరీ సన్నగా ఉన్న మిరపకాయలు తీసుకుంటే కారం ఎక్కువ ఉంటాయి, అవి కూడా టేస్టీగా ఉండవు. ఇలా స్పూన్ పెట్టి జస్ట్ ఇలా అంటే తొందరగా వచ్చేస్తాయి ఎప్పుడైనా. మామూలుగా చాలామంది ఈ గింజల వల్లనే మనకి కారం ఉంటుంది అనుకుంటారు, కానీ లోపల ఈ వైట్ పార్ట్ ఉంది కదా, ఇదే ఎక్కువ కారం ఉంటుందండి. సో తీసేస్తే మనకు అసలు కారం రాదు. సో ఇప్పుడు లోపల స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. మిరపకాయలు ఇక్కడ రెడీగా ఉన్నాయి కదా. ఆల్రెడీ రెడ్ కలర్ క్యాప్సికమ్ కట్ చేశాను. ఇప్పుడు గ్రీన్ కూడా కట్ చేసుకున్నాం. చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే లోపల స్టఫింగ్కి కాబట్టి. మరీ పెద్ద ముక్కలు ఉంటే స్టఫ్ చేయలేం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న గ్రీన్ క్యాప్సికమ్, కట్ చేసి పెట్టుకున్న రెడ్ క్యాప్సికమ్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, ఇంకా ఇందులో చీజ్ వేస్తున్నాను. చీజ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను స్పెషల్గా ఉప్పు ఏం వేయట్లేదు. చీజ్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదొక స్టెప్. అలాగే ఇక్కడ చూడండి, మైదా పిండిలో కొంచెం నీళ్లు పోసి స్లరీ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా కలపాలి. కొంచెం ఫ్రెష్ క్రీమ్ కలుపుతున్నాను.
ఫ్రెష్ క్రీమ్ కలపడం వల్ల కొంచెం మనకి ముద్దగా అవుతుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే చీజ్ విడిపోయి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది కదా. చూడండి ఫ్రెష్ క్రీమ్ కలపగానే మంచిగా ఒక ముద్దలాగా అయింది, క్రీమీగా, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు చేయాల్సింది మిరపకాయలు తీసుకున్నాను కదా, ఈ టిప్ని కట్ చేద్దాం. లాస్ట్ టిప్ని కట్ చేసుకుంటే బాగుంటుంది. మిరపకాయ బజ్జీ చేసుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఈ కింద టిప్ని కట్ చేసేయాలి, లేకపోతే తోకలాగా వస్తుంది. ఇప్పుడు వీటిలో మనం తయారు చేసుకున్న చీజ్ స్టఫింగ్ పెట్టేసుకోవడమే. చక్కగా ఇలా దూర్చుకోండి. ఇప్పుడు ఫిలో షీట్ తీసుకుంటున్నాను. ఇది మనకి ఇలాగే డైరెక్ట్గా దొరుకుతుంది. దీన్ని 1/2 చేద్దాం. దీన్ని స్ప్రింగ్ రోల్ షీట్ అంటారు, ఫిలో షీట్ అంటారు. సో ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత దీన్ని షీట్ మధ్యలో పెట్టేసి పెరి పౌడర్ ఉంది కదా, యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ స్లరీని అప్లై చేసుకోవాలి. ఇది కరెక్ట్గా అప్లై చేయాలి, లేదంటే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది, అది కొంచెం చూసుకోవాలి. దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేసుకునే ముందు కొంచెం స్లరీ పెట్టుకుందాం. ఇలా పెట్టేసి ఇప్పుడు టైట్ ఫోల్డ్ చేసుకుందాం, మరీ లూజ్గా కాకుండా. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే స్టవ్ కూడా ఆన్ చేసేస్తాను. ఇందాక నూనె చాలా వేడెక్కిందని ఆఫ్ చేసా. అలాగే మిగతావి కూడా. సో ఫస్ట్ స్లరీని అప్లై చేయండి. ఇలా స్లరీ మట్టుకి మంచిగా అప్లై చేయండి, ఊడిపోకుండా ఉంటుంది. సో ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత నూనె కూడా వేడిగా ఉంది. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, లేదా ఎయిర్ ఫ్రైయర్లో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తాయన్నమాట. నూనెలో వేసేసుకోవడమే. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత తీసుకోవడమే. చూడండి భలే వచ్చాయి కదా. క్రిస్పీ లేరేమో పైన, లోపలేమో సాఫ్ట్గా ఉండే చీజ్. చాలా బాగుంటుంది కాంబినేషన్. సో దీంతో పాటు టమాటో కెచప్ పెట్టాను. యాక్చువల్గా అయితే డిప్పే అవసరం లేదండి, లోపల మంచి చీజ్ ఉంది. మనం క్యాప్సికమ్ వేసాం, పెరి పౌడర్ వేసాం, ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్ అన్నీ వేసేసాం కాబట్టి అలాగే చాలా చాలా బాగుంటుంది. ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా రెడీ చేసేసుకున్నాం కదా. నేను మిడిల్లో ఒకటి కట్ చేసి చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. లోపల చీజ్ చక్కగా మెల్ట్ అయింది. సో
సో ఇలా కట్ చేసుకున్నాను. మామూలుగా అయితే అసలు చాలా వేడిగా ఉంది, బట్ మిర్చి బజ్జీ అయినా ఇలా స్ప్రింగ్ రోల్స్ అయినా వేడివేడిగా తింటేనే బాగుంటుంది. ఫైనల్ లేయర్ క్రిస్పీగా, మిర్చి లోపల ఉన్న అంతా తీసేసాం కదా, కారం లేదు, కమ్మగా లోపల చీజ్ స్టఫింగ్తో అదిరిపోయింది. పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేసే స్నాక్. విత్ టమాటో కచప్తో కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న దిలీప పాయసం కూడా తెచ్చుకుందాం. మిర్చి స్ప్రింగ్ రోల్ తయారీ విధానం. ముందుగా మిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు తీసేసి ఒక బౌల్లో గ్రీన్ రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, చీజ్ వేసి ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మిర్చి మధ్యలో మనం తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టుకొని తయారు చేసుకున్న మిర్చిని స్ప్రింగ్ రోల్ షీట్ లో పెట్టి పెరి పెరి పౌడర్, స్లరీ సహాయంతో ఫోల్డ్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బయటికి తీసుకుంటే ఎంతో రుచికరమైన మిర్చి స్ప్రింగ్ రోల్ రెడీ అవుతుంది. దిలీప పాయసం అలాగే మిర్చి స్ప్రింగ్ రోల్ తయారు చేసుకున్నామండి. 2 రెసిపీస్ ఉన్నాయని కూడా చాలా మందికి తెలియదు. సో ఇలా కొత్త రెసిపీస్ అయినా లేకపోతే అసలు మీకు తెలియని రెసిపీస్ అయినా ఏవైనా సరే మీరు మమ్మల్ని అడిగితే చేసి చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. అంతేకాకుండా స్వాతి గారు పంపించారు కదా దిలీప పాయసం, కొత్తగా ఉంది. సో మీ దగ్గర కూడా ఏవైనా కొత్త రెసిపీస్ ఉంటే మాకు తెలియకపోయినా లేదా మీకు తెలియని రెసిపీస్ ఏవైనా సరే మమ్మల్ని అడగొచ్చు, రెసిపీస్ మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా మెయిల్ ఐడి అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బై.